ఆయన అందరికీ ఈరోజు అయితే బోయినపల్లి కూరగాయల మార్కెట్కి వచ్చినా కూరగాయల మార్కెట్కి ఇది అయితే మెయిన్ ఎంట్రెన్సే ఉంటుంది. ఫస్ట్ కమాన్ వస్తుంది మనకి ఇట్లా చివరస్తా మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుంది కమాను. ఇక నేనైతే ఎప్పుడు బండి మీద ఆటోలో అయితే టమాటా పచ్చిమిర్చి చేస్తాను. టమాటా కాడికి పోతున్నా. ఇక నిన్ననైతే టమాటా రేట్ ఎక్కువ ఉంది. ఈరోజు కూడా ఏ రేట్ ఉందని మీకు చెప్తా. లాస్ట్ షాక్ కూడా నేను ఈరోజు టమాటా అయితే 700 నుంచి 1000 రూపాయల దాకా ఉందన్న. టమాటా రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక మనం బండి మీద ఎక్కువ రేటు ఉన్నది నడవదు. నేను ఎంత పెట్టి ఏ రేటు పెట్టి వేసుకున్నా నాకు ఎంత మిగులుతుంది అనేది లాస్ట్ షాక్ కూడా లాస్ట్లో చెప్తా. చాలా మంది కామెంట్ చేస్తారు, అన్న నీకు ఎంత మిగులుతుందని ఎంత మిగులుతుందని. దాని గురించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఇక కూరగాయల రేట్లన్నీ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తా. ఎందుకంటే షార్ట్స్ వీడియోలో రోజు పెడతా. ఆ నుంచి అయితే ముందడుగు పోతేనైతే మనకి ఇటైతే చిక్కుడుగా కనబడుతుంది. చిక్కుడుగా అయితే లాతగా ఉన్నది, మంచిగా ఉన్నది. రేట్ ఎంత అని అంటే 55 రూపాయలు అంటున్నాడు. లాస్ట్ ఎంత వస్తుంది అని అంటే 50 రూపాయలు. దేనికైనా మనం ఇక్కడ బేరం చేయొచ్చు. 2 తీర్లు ఉంటుంది అనమాట. మనం బేరం చేసిన దాన్ని బట్టి ఇస్తారు, తక్కువ ఇస్తారు. మరి అలా అనగానే మనకు అంతే రేట్కి ఏమి ఇయ్యరు. ఇక మార్కెట్లో అటు ఇటు తిరిగితే ఇక బినిస్కాయ కనబడుతుంది. బినిస్కాయ అయితే 50 రూపాయలు కిలో అంట. చాలా ఉంది మార్కెట్లో బినిస్కాయ. ఇక మోరంగడ్డ వచ్చింది ఫ్రెండ్స్. ఇక మార్కెట్లకు మోరంగడ్డ అయితే కిలో 30 నుంచి 20 దాకా ఇస్తున్నారు. మంచిగా ఉన్నది. ఇక్కడ మంది ఉన్నారు ఏందని చూస్తే వంకాయ ఉంది. ఆడైతే వంకాయ 30 రూపాయలకి ఇలా. ఈ కాలీఫ్లవర్ కాడ చాలా మంది ఉంటారు. ఇది ఎట్లా అని అడిగితే బ్యాగ్ అయితే 400 అట. మొత్తం అది బ్యాగ్ వాళ్ళు ఎన్నో తెలియదు. బ్యాగ్ వేసుకోవాలి. ఈడనైతే ఈ మార్కెట్లో అన్ని కూరగాయలు దొరికిందంటే ఈడ అన్నీ ఉంటాయి ఒక్కటే దగ్గర. ఇది 2 లైన్లు ఉంటుంది. మొత్తం 4 యార్డ్లు ఉంటాయి. 4 లైన్లు ఉంటాయి. 2 యార్డ్లో పోతే ఫస్ట్ యార్డ్లో పోతాను నేను. ఇక టమాటా ఎక్కువ రేటు ఉంది, ఏమి వేయలేమని మిర్చి కాడికి పోతే మిర్చి అయితే బేరం చేసిన అటు ఇటు 30 రూపాయలకి అయితే దొరికింది. రేట్ ఇలా 35 నుంచి 40 దాకా ఉంది. మనకు 30 రూపాయలకి అయితే దొరికింది పచ్చిమిర్చి. ఇక 2 పచ్చిమిర్చి వేసినా. ఇక ఏం చేయలేము, అన్ని కూరగాయలు రేట్లు ఎక్కువ ఉన్నాయి. మొత్తం తిరిగినా అంతటా అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను అన్నీ వేయగానే అన్ని వీడియో ఎందుకు తీస్తున్నట్టే మీకు రేట్లు చెప్పుకునే గురించి నేను చిన్న వీడియోలలో షార్ట్ వీడియోస్ అయితే రోజు పెడతా. ప్రతిరోజు ఏ రేటు ఉందనేది ఖచ్చితంగా పెడతాం. మీరు కావాలంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక నేనైతే నాగరం సత్యనారాయణ కాలనీ రోజు మార్కెట్ దగ్గర అయితే కొంచెం దూరం పెట్టిన. మార్కెట్ పక్కన అయితే అవతలకి వెళ్ళా. నేను ఈతల పక్క పెట్టిన. ఇక ఫస్ట్ అయితే 50 రూపాయల కిలో పెట్టినాం, కానీ తర్వాత 40 రూపాయల కిలో పెడతాం సాయంత్రము. ఇక ఎందుకంటే గిరాకీ ఎక్కువ కాదు. ఇక చూడవచ్చు ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది, గిరాకీ లేదు. ఇక 40 రూపాయలు రాసి పెట్టిన మళ్ళీ బోర్డు. మనం 10 రూపాయలు మిగిలిన చాలని చూసుకుంటాను నేను. రేట్ ఎక్కువ ఏమమ్మా. ఇక నైట్ అయితే 7 అవుతుంది. ఇప్పుడు 7 అవుతుంది కానీ అక్కడ మంది ఉన్నారు, కానీ ఇక్కడ ఒక్కరు కూడా వస్తలేదు చూడండి. ఒక్కో రోజు గిరాకీ కాదు, ఒక్కో రోజు అయితే మంచిగా అవుతుంది. అది టమాటా ఉంటే చాలా మంది వస్తారు. టమాటా లేదు కదా, పచ్చిమిర్చి ఒకటి ఉండే వరకు ఇక రారు ఎక్కువ. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక మన గిరాకీ ఏది కొంచెం అంటే ఇక కార్లు అడ్డు పెడతారు, సపరేట్గా సార్ తీయరా అంటే ఇది రోడ్డు మీద పెట్టినా అది ఇది అని బెదిరిస్తారు మమ్మల్ని. ఏం చేస్తాం, ఇందాక ఒక కారు పోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో కారు పెట్టి ఇక ఇట్నే ఉంటుంది అనమాట. ఇక లాస్ట్కి అయితే ఇక అటు ఇటు 8:30కి అయితే కొంచెం గిరాకీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక మైక్ ఎక్కువ సౌండ్ పెట్టి మొత్తుకోవడం స్టార్ట్ చేసిన. 40 రూపాయలు అని అర్ధ కిలో 20 అని ఇక దగ్గరికి వచ్చారు. ఇంకా అటు ఇటు అయితే ఇక 9 గంటల వరకు అయితే ఇక దగ్గర పడేసిన నేనైతే మొత్తం. ఇక నాకు ఎంత మిగిలింది ఎంత అనేది మొత్తం లాస్ట్ దాకా కూడా చెప్తాయి. ఇక అదైతే కొంచెం అయితే మిగిలింది లాస్ట్కి వచ్చాక నాకు మాల్ అయితే. ఇక నాకు ఎంత పడ్డది అనేది, నాకు ఎంత మిగిలింది, చాలామంది కామెంట్ చేస్తారు, అన్న నీకు ఎంత మిగులుతుందన్న ఎంత మిగులుతుంది షార్ట్ వీడియోలో. ఇక నాకు ఎంత మిగిలింది అనేది అందుకే ఈ వీడియోలో నేను చెప్తామని ఇక డిసైడ్ అయ్యేది. ఇక ఇప్పుడైతే పెడుతున్నా. నాకు మిర్చికి 106 కిలోలకి 30 లెక్క 3180 రూపాయలు అయినాయి. కవర్ ఒక 200, అది 100, 3400 అయినాయి. నాకు హ్యాండ్ క్యాష్ వచ్చేసి 3000 వచ్చినాయి. ఫోన్పేలో అయితే 1510 రూపాయలు పడ్డాయి. మీరు డేట్ కూడా చూసుకోవచ్చు.